అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. ఈ ట్రిప్లో మాది ఈరోజు డే 5th. 2 రోజులు తిరిగితే ఇద్దరు ఫేసులు ఉబ్బిపోతాయి. హైదరాబాద్ నుంచి మేము 8th తిరువణ్ణామలై చేరుకున్నాము. 9th గిరి ప్రదక్షిణ చేసాం. 10th తిరువణ్ణామలైలో స్వామివారి దర్శనం అవి చేసుకున్నాం. 11th మేము విరట్టేశ్వర స్వామి దేవాలయం చూసుకుని మా కులదైవమైన నడయమ్మన్ దేవాలయానికి వెళ్ళి అక్కడి నుంచి నైట్ విరుదాచలం చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఉదయమే మేము విరుదాచలం నుంచి బయలుదేరి ఇప్పుడు ఇంకొక స్వామి అంటే మా మామగారు ఉన్నారు కదా, మా సంతోష్ వాళ్ళ ఫాదర్, ఆయన ఇక్కడ వేదపారాయణం అవి నేర్చుకున్నారట చిన్నప్పుడు. కాబట్టి ఆ గుడి కూడా మేము ఎప్పుడు కులదైవానికి వచ్చినా ఇక్కడికి కూడా వస్తూ ఉంటాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము అవి చేయించుకుంటాము. విరుదాచలం దేవాలయం ఉంది కదా, అక్కడి నుంచి ఈ కొల్లంచియప్పర్ దేవాలయం వరకు సుమారుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. మేము కొంచెం టీ తాగుదామని ఎక్కడ మాకు మంచి టీయే దొరకట్లేదు. సో ఒక ట్రై అయితే చేస్తున్నాము. టెంపుల్ ముందే ఒక షాప్ ఉంది, అక్కడ అయితే ట్రై చేసాం స్పెషల్గా పెట్టమని, కానీ అది కూడా ఏం పెద్ద వర్కౌట్ అవ్వలేదు. దేవాలయంలోకి ఎంటర్ అవగానే ఇక్కడ అయితే రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ దేవాలయంలో విచిత్రమైనది ఏంటి అంటే కుమారస్వామికి ఇక్కడ ముడుపులుగా మేకలు కోళ్ళని ఇస్తూ ఉంటారు. అంటే గిఫ్ట్గా ఇచ్చేస్తారన్నమాట. మనకి గుళ్ళో మొత్తం మేకలు కోళ్ళు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. అలా ముడుపులుగా ఇచ్చిన వాటిని బలిగా స్వామివారికి అర్పిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఇంకొక స్పెషాలిటీ ఈ ప్లేస్. ఇక్కడ ఒక సిద్ధర్ స్వామి ఉంటారు, ఆయన విగ్రహం ఉంటుంది, ఆయన సమాధి చెందారట ఇక్కడ మనం ఏమైనా అనుకుని ఒక పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి, కోరిక రాసి స్వామివారికి అక్కడ మునీశ్వరుని ఎదుర్కొండా ఉంటారు, అక్కడ రాసి మనం కట్టి గట్టిగా వేడుకున్నాం అనుకోండి కోరిక తీరుతుందట. నేను కూడా ఈసారి ట్రై చేశాను ఒకటి. దాని గురించే హోటల్ నుంచి మనకి స్క్రిబిలింగ్ ప్యాడ్ ఇస్తారు కదా, దాంట్లోంచి ఒక పేపర్ తీసుకుని గుళ్ళోకి వచ్చి కోరిక రాసి ఇక్కడ నా ఒక బ్యాండ్ తాడు ఉంది, ఆ తాడు కట్ చేసి నేను దేవుడికి కట్టాను. నా కోరికగా ఒకటి విన్నపించుకున్నాను, అది జరిగితే మీకు చెప్తాను. ఇది చాలా విశిష్టమైన కుమారస్వామికి చెందిన దేవాలయం. ఇక్కడ ఎందుకంత విశిష్టత అంటే ఇక్కడ కుమారస్వామి వారిని యంత్ర రూపంలో పూజిస్తూ ఉంటారు. అందుకే యంత్ర రూపం అంటే ఇంకా మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి 100% జరిగి తీరుతుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది టెంపుల్. శివుడి ఆదేశాలను అనుసరించి భూమిపైకి వచ్చిన కుమారస్వామి ఇక్కడే ఉంటూ తన భక్తుల కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడట. సాధారణంగా జంతు బలులు అనేవి గ్రామ దేవతలకి అలాగే స్త్రీమూర్తి దేవతలకి ప్రధాన దైవంగా కలిగిన దేవాలయాల్లో జంతు బలులు అనేవి సర్వసాధారణం. అంటే దుర్గమ్మ తల్లికి ఇలా ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కుమారస్వామికి ముడుపులుగా కోళ్లను మేకలను ముడుపులుగా చెల్లించి వాటిని ఇక్కడ బలిస్తూ ఉంటారు. ఇక్కడ తులాభారం కూడా వేస్తారు. తులాభారం అంటే మన బరువుకి సమానమైన వస్తువుల్ని కానుకగా స్వామివారికి ఇస్తూ ఉంటాం. నేను కట్టింది ఇక్కడ, నాకు కుక్కలంటే బాగా ఇష్టం, అందుకే కుక్కకే కట్టాను. ఇక్కడ మునీశ్వర్లు వీళ్ళందరూ ఫుల్ అయిపోయారు, ఎక్కడ ప్లేస్ లేదు, ఓన్లీ కుక్క మీదనే మిగిలింది ఇంకా కొంచెం ప్లేస్. చూడండి మొత్తం ఎట్లా టైట్గా కట్టేశారు అంతా. ఇలాగే మనకి ఉత్తరాఖండ్లో కూడా ఒక దేవాలయం ఉంది, గోల్చూ మహారాజ్ అని చెప్పి. అక్కడ కూడా డాక్యుమెంట్స్, మనకి ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్టేస్తారు అక్కడ దేవుడి దగ్గర వేలాడదీస్తారు ఇట్లా తాడు కట్టేసి. అంత నమ్మకం అక్కడ కూడా. ఇంతటి విశిష్టమైన కుమారస్వామి కొలువై ఉన్న ఈ దేవాలయం గురించి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. మేము ఈ మధ్యన ఒక లైటర్ కొన్నాము, దివాళీకి అని చెప్పి కొంచెం పెద్ద సైజులో ఉన్న లైటర్ కొన్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా 365 ఒత్తులు కూడా దాంతోనే వెలిగిస్తున్నాము. మ్యాచ్ బాక్స్ బదులు ఇది కంఫర్ట్ అనిపిస్తుంది. గాలి వచ్చినా ఎట్లా వచ్చినా కొంచెం మనకి వెలగడానికి కంఫర్ట్గా ఉంటుంది. మాకైతే బాగా అనిపించింది. మేము ఏ దేవాలయానికి వెళ్ళినా 365 ఒత్తులు కంపల్సరీ వెలిగిస్తాం, కాబట్టి ఇక్కడ కూడా వెలిగించాం. నవంబర్ అంటే మన తెలుగు వాళ్ళకి కార్తీక మాసం అయిపోయి లేకపోతే ఎండింగ్లో ఉంటుంది, మనకి తమిళ్ వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం. కాబట్టి మాకు సంతోష్ వాళ్ళకి ఇద్దరికి చాలా ఆస్పీషియస్.
ఈ కనిపిస్తున్న ఆయననే సిద్ధర్, కానీ ఇక్కడ ఎవరిని పేరు అడిగినా చెప్పలేకపోతున్నారు, సిద్ధర్ అనే చెప్తున్నారు. ఈ సిద్ధర్ స్వామి ముందే మనకి మునీశ్వరులు ఉంటారు. అక్కడే మనం ఈ చిట్టీలన్నీ కడతామన్నమాట. కోరిక రాసుకుని స్వామివారికి విన్నవించి కడుతూ ఉంటాం. ఇంకొక కథనం ప్రకారం పూర్వం ఈ దేవాలయంలో నరబలులు కూడా జరిగేవట. అంతేకాకుండా ఎవరైనా తాము కోరిన కోరికలన్నీ తీరితే కనుక తమ శరీర భాగంలోని చెవులు, కాళ్ళు, చేతులు, వేళ్ళు ఇలా ఏదో ఒక శరీర భాగాన్ని ముడుపుగా ఇచ్చేసేవారట కుమారస్వామికి. అది ఇక్కడ చరిత్ర, ఈ దేవాలయం పూర్వం చరిత్ర. ఇప్పుడు లేవు నరబలులు. ఇప్పుడైతే అలాంటిదంతా నిషేధించారు. నరబలులు లేకపోతే ముడుపులుగా శరీర భాగాలని చెల్లించడం ఇవన్నీ నిషేధించారు. దీంతో మొక్కులు తీరిన వారు శరీర భాగాలను పోలిన వాటిని రేకుతో చేయించి వాటిని కుమారస్వామికి ముడుపులుగా ఇప్పుడైతే హుండీలో వేస్తున్నారు. ఇలా శరీర భాగాలు మనకి వేల సంఖ్యలో దేవాలయ పరిసర ప్రాంతాల్లో మనకి అమ్ముతూ ఉంటారు. చూసుకోవచ్చు, మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు హుండీలో. ఈ దేవాలయంలో ఇంకొక విశిష్టత, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి పక్క పక్కనే ఉంటారు. మెయిన్ వీళ్ళదే ఈ గుడి. నా ఫేవరెట్ వినాయక స్వామి. మా సంతోష్కి అయితే ఇక్కడ మేము అభిషేకం చేయించుకున్నాము. స్వామివార్లు అంటే వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరికి కలిపి 6,000 వరకు ఛార్జ్ చేస్తారు. వాళ్ళే మొత్తం ఐటమ్స్ అవన్నీ తీసుకుని వస్తారు అభిషేకానికి సంబంధించినవి. సో వచ్చిన వాళ్ళకి మేము ఇంకా ప్రసాదాలన్నీ మా సంతోష్ చేతనే అంటే ఇప్పిస్తూ ఉంటారు కదా, అట్లా ఇప్పిస్తున్నారు. మా సంతోష్ పంచుతున్నాడు. ఈ దేవాలయంలో సుందరర్ అనే ఒక నాయనారు ఉన్నారు, అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ఇక్కడ ఎన్నో పాటల్ని, పద్యాల్ని స్వామివారి మీద పాడారట. ఇదిగోండి, ఈ ఎదురుకుండా కనిపిస్తున్న స్వామియే సుబ్రహ్మణ్య స్వామి. ఈయన యంత్ర రూపంలో ఉంటారు. ఈయన బలిపీఠంలాగా ఉండి కింద యంత్ర రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ సుందరర్ అన్న ఆయన పాటలు పాడేవారు అని చెప్పాను కదా సుబ్రహ్మణ్య స్వామి మీద. అలాగే కొంతకాలం పోయిన తర్వాత ముసలితనంలో ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో రుద్రగిరీశ్వరర్ అంటే విరుదాచలంలో ఉన్న స్వామివారు ఉన్నారు కదా, ఆయన మీద, ఆ శివుడి మీద కూడా పాటలు పాడారట ఇక్కడ. ఇలా పాటలు పాడి కొద్దిసేపు అయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారట విశ్రాంతి తీసుకుని. ఇంకా ఆ పాటల్లోని మాధుర్యాన్ని విని పరమశివుడు ఎంత మైమర్చిపోయాడంటే మరొకసారి వినాలని ఆయన కోరుకున్నారట స్వామివారు. అప్పుడు తన కుమారుడైన కుమారస్వామిని పిలిచి సుందరర్ని మరోసారి అదే ప్రాంతానికి వచ్చి పాటలు పాడేలా చేయాలని సూచించారట. దీంతో కుమారస్వామి ఒక వేటగాడి రూపంలో కులాంజీ అరణ్య ప్రాంతంలోకి ప్రవేశించారట. ప్రవేశించి సుందరర్ దగ్గరున్న కొన్ని వస్తువులన్నీ తీసేసుకుని ఆయనని ఏడ్పించడం మొదలెట్టారట. అయితే తనకు సంబంధించిన వస్తువులన్నీ తిరిగి ఇవ్వాల్సిందిగా ఆయన ప్రాధేయపడ్డారట సుందరర్. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నేను చెప్పిన చోటకు వచ్చి శివుడి గురించి పాటలు పాడితే వదిలేస్తాను, నువ్వు నీ దగ్గర తీసుకున్న వస్తువులన్నీ ఇచ్చేస్తాను అని చెప్తారట. అప్పుడు సుందరర్ వచ్చిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు అని గ్రహిస్తారట. ఆ ప్రదేశానికి వెళ్ళి శివుడి మీద పాటలు పాడారట. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఒక ఆయన రాశారు చూడండి, ఇప్పుడు టెంపుల్ రెనోవేషన్ జరుగుతుందన్నా కదా, డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వచ్చు. అయితే ఆయన 110 రూపాయలు ఇచ్చారండి. నిజంగా నాకు ఎంత బాగా నచ్చారంటే ఆయనకున్నంతలో 110 రూపాయలు రాసి ఇచ్చారు చూడండి. ఇవ్వాలి అని ఏం లేదు, కానీ ఆయన ఇచ్చారు గుడికి ఎంతో అంత తన వంతు సాయం చేయాలి అని. నాకు ఆయన అయితే ఆ ముసలాయన చాలా బాగా నచ్చారు. మేము కొంచెం డొనేషన్ చేసాం మాకున్నంతలో. సుందరర్ ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాంతంలో, అంటే ఇప్పుడు గుడి ఉంది కానీ అప్పట్లో గుడులు అట్లా ఏం ఉండకపోతుండే, పూర్వం అంటే అరణ్య ప్రాంతం ఉండేది, చిన్న గుడుల్లాగా ఉండేవి. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారి మీద ఎప్పుడైతే పాటలు పాడారో అప్పుడు కుమారస్వామి తనకి ప్రత్యక్షమై సుందరర్ని కరుణిస్తారు. అందుకే ఇక్కడ సుందరర్తో పాటు ఈశ్వరుడి ఆజ్ఞ మీదకి కుమారస్వామి కూడా వెలిసారట ఇక్కడే. ఇక్కడ స్వామివారిని కుమారస్వామి లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అని పిలువరు, ఈయనని కొళ్ళంజీ అప్పర్ స్వామిగా పిలుస్తారు. ఈ దేవాలయానికి రావాలనుకున్న వాళ్ళు తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం ఉంది కదా, అక్కడికి వస్తే అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం లోపలనే ఉంటుంది. మనవల్లనల్లూర్ అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయం. ఇక్కడ వెళ్ళడానికి కడలూరు నుంచి నేరుగా బస్సులు కూడా దొరుకుతాయి. అక్కడ కొళ్ళంజీ అప్పర్ బొమ్మ, అది బొమ్మల కొలువు కనిపించుకున్నాం. ఆయన కూడా బెల్ట్ వేసుకుని వస్తున్నారు. ఈ దేవాలయంలో ప్రత్యేకత ముడుపులు చెల్లించే కార్యక్రమం.
ఆ కానుకల్ని సమర్పించడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. భారతదేశంలో దేవాలయాలకి కొదవలేదు. అందుకే ఏ చిన్న గ్రామంలో అయినా సరే ఒక దేవాలయం ఉంటుంది. అయితే కొన్ని దేవాలయాలు పురాణ ప్రాధాన్యత కలిగినవి ఉంటాయి. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి ఎంత విపరీతమైన భక్తులు ఉంటారో తెలుసు కదా. ఒళ్ళుకి శూలాలు గుచ్చుకుంటారు, నాలిక మీద శూలాలు గుచ్చుకుంటారు. ఆ పద్ధతి ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో శ్రావణ మాసం ప్రత్యేకం. అందుకే శరీర భాగాలుగా ఇత్తడి లేకపోతే రేకుల మీదగా చేయించుకుని స్వామివారికి చెల్లింపు చేస్తూ ఉంటారు. మేము అభిషేకం చేయించుకున్నాం కాబట్టి మాకు పులిహార, పంచామృతాలు ఇవన్నీ ఇచ్చారు. వేడివేడిగా ఇచ్చారు. మళ్ళీ సాయంకాలం వరకు అంటే పాడైపోయాయి. అందుకే మేము మధ్యలో ఒక ప్రదేశం దగ్గర ఆగి తినేసి గంగైకొండ చోళపురం మీదుగా కుంభకోణం చేరుకుంటాం ఈరోజు.